ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆల్వేస్ హ్యాపీనెస్, జాయ్ఫుల్నెస్, గ్లాడ్నెస్. సంతోషంగా ఉండుట ఒక ఆశీర్వాదం. శ్రమలు, బాధలు, కష్టాలు, బలహీనతలు, అనారోగ్యాలు వస్తాయండి. ఆర్థిక శ్రమలు, మానసిక శ్రమలు, తోటి వాళ్ళతో, ఇంటి వాళ్ళతో, పొరుగు వాళ్ళతో ఏదో ఒక శ్రమ వస్తుంది. వీటన్నిటి మధ్యలో ఎలా సంతోషంగా ఉండగలమని మనం అనుకుంటాం. దానికి ఉదాహరణగా మనకు బైబిల్లోనే యేసు ప్రభువు కొన్ని ఉదాహరణలు చెప్పాడు. యోహాను సువార్త 16:21 యోహాను సువార్త 16:21 ఒక ఉదాహరణ చెప్పాడు. ప్రసవించేటువంటి స్త్రీ ఆ వేదన పడేటప్పుడు ఏం చేస్తుందంట, చాలా బాధపడేది. అసలు పుట్టకుండా ఉంటే నేను చస్తేనే బాగుండేది, ఎందుకు పుట్టేనా అని ఎంతో దుఃఖం. చచ్చిపోయినా పర్లేదని ఎంత బాధతో, వేదనతో ఉంటుంది. కానీ ఆ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ కన్న బిడ్డను చూసుకుని ఏం చేస్తుంది, సంతోషంతో లోకమందు ఒక నరుడు పుట్టేనని సంతోషం చేత ఆమె వేదనను జ్ఞాపకం చేసుకోదు. ఆ గంటంతసేపు పెట్టింది. ఎప్పుడైతే ఒక కొడుకు పుట్టాడమ్మా నీకు అనగానే ఆ బాధంతా, ఆ వేదనంతా మరిచిపోయి వెంటనే అప్పటి వరకు ఏడ్చినటువంటి ఆమె నవ్వుతా కనబడుతుంది. అలాగా సంతోషించండి అని చెప్తూ ఇంకోటి ఏమన్నాడంటే, మత్తయి సువార్త 13:44 యేసుప్రభువు చెప్పినాయి ఈ ఉదాహరణలు. అక్కడే ఉంటుందంటే, ఒక వ్యక్తి డబ్బును ఇంట్లో దాటితే ఎవరన్నా పట్టుకుపోతారని బంగారం ఆస్తులను ఏం చేశాడంట ఆ కాలంలో. యేసుప్రభువు చెప్పింది మాట, పొలంలో దాచేయండి, పొలంలో. మరి నేటి దినాల్లో ఎవరైనా దాస్తున్నారేమో తెలియదు కానీ, అయితే పొలంలో దాచబడినటువంటి ఆ డబ్బున్న ఆ పొలాన్ని ఎవరో కనుక్కొని, ఎవరో తెలుసుకుని ఆ పొలాన్ని కొన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి, ఆ కొన్నవాడికి ఆ పొలాన్ని బట్టి ఎంతో ఆనందిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. పైకి కొన్నాడేమో పొలమే, కానీ ఆ పొలం లోపలే ఉంది బోళ్ళంత ఆస్తి ఉంది, దాచబడిన ధనం. దేవుడు అంట మనకి ఎప్పుడైనా ఏమని వాగ్దానం చేసి అంటే, రహస్యమందు దాచబడినటువంటి ధనాన్ని మనకిస్తాడట. మనం ఎప్పుడైనా చూడండి, మనం ఏదన్నా పలానా వాళ్ళు ఉన్నారులే, పలానా వాళ్ళు సహాయం చేస్తారు, లేదా మనం పలానా విధంగా సంపాదిద్దాంలే అనుకున్నాం అనుకో, అది అవ్వదు. మనకు తెలియని విధంలో దేవుడు సహాయం చేస్తాడు డబ్బు. నమ్ముతారా? అందుకని నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుందంట మనకి. అందుకని మనం ఏం చేయాలి, మనం చింతించి మన చింతను మూరుడు కూడా ఎత్తుపై చేయలేం కనుక, దాని బదులు ఇంకా ముసలితనం వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంది, లో బీపీ పోతుంది, థైరాయిడ్ ఇలాంటి బలహీనతలు ఎక్కువైపోయి, నరాల బలహీనతలు ఎక్కువైపోయి తక్కువ వయసులోనే ముసలోళ్ళ కనబడతానేమో తప్ప ఏమీ రాదు దీని ద్వారా. అందుకని మనం ఏం చేయాలంటే సంతోషంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఆమె సంతోషం. తర్వాత యేసుప్రభువు ఇంకో మాట ఏం చెప్పాడంటే, ఇంకో దాని లూకాసు వార్త 15 ఉంది, 5వ వచనంలో ఉంటుంది ఆ మాట. లూకాసు వార్త 15 తప్పిపోయినాయి గొర్రెల్లో 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోయింది. ఆ కాపరి ఏం చేసింటే ఈ 99 గొర్రెలు వదిలేసి ఆ గొర్రె కోసం వెళ్ళాడు. దొరికింది, భుజం మీద ఎత్తుకుంటాడు. ఈ 99 గొర్రెలను ఎత్తుకోవాలా భుజం మీద, తప్పిపోయిన దొరికిన ఆనందంతో సంతోషపడు. అలాగే ఏదైతే మనం కోల్పోయామో దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ ఆనందంతో పోయిందనే వేదన పడకూడదు, దేవుడు ఇస్తాడు, సంతోషంగానే ఉందాం. ఆమె సంతోషం, స్మైల్. తెలివిగలవాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే ఎప్పుడు ముఖం మూడ్చుకోరంట, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారంట. ఆమె స్మైల్. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్ల వేళలా.
మరి యేసు ప్రభువు ఇంకా చెప్పాడు స్వయంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలి మనం అప్పుడు? మనం చేయని కూడా మన మీద నిందలేస్తారు కదా. ఈ లోకం ఎలాంటిది చెప్పండి? తండ్రి కూతుర్లు కలిసి వెళ్తున్నా అపార్థంగా చూసేటువంటి లోకంలో ఉన్నాం మనం. అంటే జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్లు బట్టి తెలియక కామన్గా లోకంలో మనుషులు ఎవరైనా ముందు నిజాన్ని అర్థం చేసుకోరు, వాస్తవాన్ని గ్రహించలేరు. ఎవరైనా అపార్థాలు ఎక్కువ ముందు వస్తాయి, తర్వాత అర్థం వస్తుంది. ఆయన ఎవరైనా సరే నిన్ను నిందించిన, దూషించిన, హింసించిన, అబద్ధంగా చెడ్డ మాటల మీద పలుకుతున్నా, నిన్ను అపార్థం చేసుకుంటున్నా, అగౌరవపరుస్తున్నా, తోలనాడుతున్నా, బాధపడమాక. మనం ఒకవేళ వాళ్ళ యొక్క క్రియలకు రియాక్ట్ అయ్యామనుకోండి, అనవసరంగా మనమే వాళ్ళకి ఆలోచించిన వాళ్ళు, మనమే వాళ్ళకి ఆలోచించిన వాళ్ళు, పట్టించుకోవడం ఉంటేనే సరైన జవాబు. వాళ్ళకి సరైన జవాబు ఏంటంటే పట్టించుకోకూడదు. నువ్వు వెళుతున్నావు, దారి అంటే వెళ్తున్నావు, ఎవరు ఎందుకు ఊసాడో మనకు తెలీదు, ఊసాడు అనుకుందాం, పట్టించుకోకూడదు. ఏదో కుక్క మీదో, నక్క మీదో, పిల్లి మీదో, ఎలుక మీదో పెట్టి ఏదో అనుకుంటున్నారు అనుకోని అసూయపడేవాడే అంతరంగమే నాశనం అవుతుంది, కానీ మనకేం కాదు. కుళ్ళుకునేవాడు ఆడుగుండే కుళ్ళిపోతుంది, కానీ ఆడ కళ్ళే కాలిపోతాయి, కానీ మన కళ్ళేవి కాదు. అందుకని హ్యాపీ, దేవుని స్తోత్రం, సంతోషంగా ఉండండి. భర్త ఏమని అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? భార్య మార్గము చూపుము ఇంటికి పుట్టింటికి. భర్తను ఏమనాలి తెలుసా? ఆ టైంలో వెళ్తే నువ్వేళ్ళు, నేను రాను, నేను వెళ్ళను, ఇల్లు నాది అన్నారు. అప్పుడు ఆ మగోడు చచ్చిపోతాడు కాబట్టి, ఆమె లేదా నేను వెళ్ళిపోతా, నీకు ఎందుకు ఇల్లు ఎక్కడికి వెళ్తా. ఒక చెట్టును నరకాలంటే, చెట్టును కొట్టాలంటే ఎక్కడ ఉండాలి? చెట్టును నరకాలి ఎక్కడ ఉండాలి? చెట్టు నరకాలి చెట్టు కిందే ఉండాలి. దూరంగా వెళ్ళి ఏం చేస్తావు? సాధించాలంటే ఎక్కడికి ఉండాలి? అక్కడే కూడా కొట్టాలి తప్ప. దేవునికి స్తోత్రం. అలా ఉండి జయించాలా, అంతే తప్ప బాధపడకూడదు, ఏడుతో కూర్చోవద్దు. నన్ను అట్టన్నాడు ఎట్టన్నాడు ఎన్నన్నా పట్టించుకోకూడదు, లెక్క చేయకూడదు. ఇక అత్త కోడల పోర్లు అయితే మా దేవుని గారు మాకైతే తెలీదు. మా మధ్య దేవుని స్తోత్రం, మాకు ఇద్దరు కోడలు వచ్చారు, మాకైతే అసలు సమస్యలే ఉండవు. ఎందుకంటే ఆమె మా కూతురులాగే చూస్తా. నాకు కూతురు తినకపోతే ఎలా ఊరుకొని, ఆమె తినకపోతే ఊరుకోను. అసలు ఇక మా గొడవలేదు. కోడల్లో కూతుర్లు అల్లుడు అని భేదం ఉండవు మా దగ్గర. అందుకని అసలు ఆ ప్రాబ్లం ఎలా వస్తుందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులారా, మనం ఎక్కడ ఎవరు విమర్శించినా, ఎవరు కుళ్ళుకుంటున్నా, సౌలు రాజు దావీదు మీద కుళ్ళుకున్నాడు, వాడు చచ్చాడు, దావీదు హ్యాపీగా ఉన్నాడు. కనుక నీవెవరు మొర్దెకై మీద హామానైనోడు కుళ్ళాడు, వాడు చచ్చిపోయాడు. కానీ అన్నీ చెప్పేది కరెక్టేనా? సత్యాలనే కదా బైబిల్లో. హల్లెలూయా, అర్థమవుతుంది కదా. అందుకని ఎవ్వరు నువ్వు చూసి ఇరుగు పొరుగు తెలియనోళ్ళు తెలిసినోళ్ళు ఎవరు ఏ విధంగా నిన్ను అన్నీ తెలుసుకోవడం నన్ను అంటున్నారు అనుకోని ఏం బాధపడమాట. వాళ్ళు సిగ్గు రావాలంటే నువ్వు నవ్వుతానే ఉండు. ఆమేన్. నువ్వు సంతోషంగానే ఉండాలా. నీ ముఖంలో విచారం దిగులు పెట్టుకున్నావా, అనవసరంగా నువ్వు చోటిచ్చినట్టే సైతం. దాంతో వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని హ్యాపీగా ఉందాం. బైబిల్లో ఒట్టిగా రాలా ఈ మాట. ఎల్లప్పుడూ సంతోషంగా చెప్పండి, ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండాలి. సంతోషంతోనే సమస్యను జయించాలి, సైతాన్ని జయించాలి. మానసిక వేదన పెట్టుకుని, విచారం పెట్టేసి, దిగులు పెట్టేసుకుని, కుంగిపోయి బెదిరిపోతే సైతానికి నువ్వు చోటిచ్చేసినాడు. మనుషులు చోటిచ్చేసి శత్రువుకు అవకాశం ఇచ్చిందని అవుతావు. కనుక ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు బాగా సీరియస్ తీసుకుని ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. స్మైల్, ఎదుర్కోండి, నవ్వుతూ ఉంటాం ఎలాగానే. దేవుని పాటలు చూడండి ఎలా సంతోషపడాలో కూడా కొన్ని మాటలు మనం ఇక్కడ త్వరగా చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఎప్పుడైనా సంతోషంగా మరి ఉండాలంటే మనకి ఏంటంటే ఎవరైనా మన సమస్యలను షేర్ చేసుకునేటువంటి వ్యక్తి వలన మనకు కావాలి. మనల్ని అర్థం చేసుకునేటువంటి ఫ్రెండ్ కావాలి, మనల్ని అర్థం చేసుకునేటువంటి మంచి వ్యక్తి కావాలి. అలాగే ఒక వ్యక్తి బైబిల్లో లూకాసు వార్త 19వ అధ్యాయంలో అధిక ధనవంతుడు అంట, మిక్కిలి ధనవంతుడే జక్కయ్య. ఆస్తి అన్నీ సరి అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. అందుకని యేసునన్ను ఒక్కసారి చూద్దాం. ఆ యేసు ప్రభుని చూస్తే కరుణామయుడు, శాంతిదాత, ఆయన ఒక్కసారి చూస్తేనన్నా నాకు శాంతి వస్తుందని మేడి చెట్టు ఎక్కి ఆయన చూడబోతే యేసు ప్రభు ఆయన చూసేసి నేను నీ ఇంటికి, అక్కడ ఏమనుందంటే 5వ వచనంలో సంతోషంతో యేసుని చేర్చుకున్నాడంట. ఆమె సమస్యలతో చితికిపోతున్న బిడ్డలారా, శోధనలతో, మానసిక వేదనతో మనుషులు చూడండి, దయచేసేనండి ఎవరిని చూడండి ఒక విధంగా కదా మరో విధంగా ఎవరో కూడా వస్తారు, ఎవరో కూడా తయారవుతూనే ఉంటారు మనుషులు. మనం ఎంత మంచిగా ఉన్నా సరే, మనం అనుకుంటాం ఎంతో ప్రేమగా ఉందాం, కలిసి ఉందాం, గొప్పగా మనలాగా కలుపుకుందాం మనం అనుకుంటాం, కానీ వాళ్ళు అనుకోరు కదా, వాళ్ళకు ఉండదు ఆ మనసు. మనుషులందరూ మనుషులే, కానీ మనసులు అందరూ ఒకటి కాదు కదా. అందుకని మనం అర్థం చేసుకుని అసలు పట్టించుకోకూడదు ఎవరిని కూడా. యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడు అంత్య దినంలో మనుషుల గురించి జాగ్రత్త ఉండమన్నాడు. 24వ అధ్యాయం ఆయన ప్రసంగాల్లో ఆఖరి ప్రసంగాలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జాగ్రత్తలు చెప్తాడు. ఈ లోకాంతం ముగింపులో ఎలా ఉంటుంది, మనుషుల మధ్యలో ఎలా ఉంటారంటే అవన్నీ చెప్తాడు. చెప్పుకుంటూ వచ్చి ఏమంటాడంటే మనుషుల గురించి జాగ్రత్త అంటాడు ఫస్టే. 24వ అధ్యాయం తర్వాత మీకు చదువు కూడా. కనుక అమ్మ దయచేసి వినండి, మీరు సంతోషంగా ఉండటానికి ఇది అంటారు చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు అన్న ఎట్టగా మనిషికి సంతోషాన్ని పాడు చేసేది కూడా మనిషి. అందుకని డోంట్ కేర్. అందుకని ఒక ఆయన అంటాడు, మన లైక్ చేసేవాడిని కేర్ టేకప్ తీసుకుందాం. ఆ లైక్ చేయనండి చెప్పండి ఏం చేద్దాం, వాళ్ళని డిలీట్ చేసిపడి ఫోన్లో ఏం చేస్తాం, మనకి ఇష్టమైన నెంబర్ వచ్చిందని ఏం చేస్తాం, తీసి పడైపోయింది, రిమూవ్ హో అన్నట్టు ఉండాలి. అంతే తప్ప వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అట్లాగా దయచేసి అసలు అలా పెట్టుకున్నవారా మీరు సంతోషం ఉండలేము. అందరి దృష్టిలో మంచిగా ఉండాలి, అందరూ నమ్మించుకోవాలనుకున్నాం, అది కూడా పొరపాటే. అందరికీ మనం నచ్చం, అందరికీ మనం ఇష్టంగా ఉండలేము, అందరూ మనలాంటి వాళ్ళు కాదు, అసలు పట్టించుకోదు మనసు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు చేసుకుందాం. ఆ సంతోషం ఉంటే మొట్టమొదటిగా మనకి ఎవరు కావాలంటే దేవుడు కావాలి మొదటగా. ఇప్పుడు జక్కయ్య దగ్గరికి ఎవరు వచ్చారు ఇప్పుడు? అందుకని యేసయ్యా ప్రభువా నన్ను సంతోషపరచు, నాకు ఆనంద సంతోషాలు కలిగజేసేది మీరే అని దేవుని వేడుకో. ఆ దేవుడే నీకు ఆ సంతోషాన్ని దయచేస్తాడు. ఆమేన్. రెండవది ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా సరే బాధల్లో ఏదైనా టైంపాస్ అవ్వాలన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు అందరికీ ఒక నా అలవాటు ఏంటంటే సంగీతం వింటాం. అది మంచి అలవాటే. జపనీయ గ్రంథం 3:17లో ఉంది. జపనీయ గ్రంథం 3:17 ఏముందంటే అక్కడ ఏముందంటే చూడండి, నేను చదువుతున్నాను. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషం ఉండి పాటలు పాడండి. ఇదే యెహోవా. దేవుడే తెలివి లేకుండా చెప్పండి మాట.
సమస్యల్లో, చిక్కుల్లో, బాధల్లో, వ్యాధుల్లో, కష్టాల్లో పాటలు ఎలా వస్తాయా బాబు అని అనుకుంటున్నారా? అవును, అప్పుడే పాడాలి అసలు. పౌలు శీల చెరసాల్లో వేయబడ్డప్పుడు గాయాలతో పాటలు పాడేదనుగా అవి భూకంపం జరిగి చెరసాల పగిలిపు బద్దలు. అలాగే మీ సమస్యలు, వ్యాధులు, బాధలు, బలహీనతలన్నీ బద్దలైపోవాలి. దరిద్రవంత పోవాలంటే పాటలు పాడాలి. హల్లెలూయా, స్తోత్రం. మీరు పాడలేకపోతే నన్ను పిలవండి, నేను పాడతాను దేవుని స్తోత్రం. మీ ఇంట్లో పాట పాడతాను. యేసుప్రభు తెచ్చుకున్నట్టు మరి అప్పుడు యేసుప్రభు అప్పుడు ఉన్నాడు కాబట్టి జక్కయ్య పిలుచుకున్నాడంటే ఇప్పుడు ఎవరు వస్తారు మా ఇంటికి అంటారా? నేను ఉన్నాగా, నన్ను మీరు పిలివండి. అవును, నన్ను యేసుప్రభు గారు చెప్పారు, ఏమన్నాడు? మిమ్మల్ని చేర్చుకున్నవాడే నన్ను అన్నాడు. కనుక తప్పు లేదు. శ్రమలలో, బాధల్లో, సమస్యల్లో, ఇలాంటి తోచని పరిస్థితుల్లో ఉన్న సేవకుడు పిలువ తప్పు లేదు. సంతోషం, తర్వాత పాడు సంతోషం. మూడవదిగా చూద్దామండి. మూడవదిగా యోహాను సువార్త 16:24 ఉంటుంది. యోహాను సువార్త 16:24 ఏముంటుందండి? ఇదివరకు మీరేమి నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, అది మీకు దొరుకును. యోహాను సువార్త 16:24. అంటే ఇప్పుడు మనం సంతోషంగా ఉండటానికి దేవుణ్ణి అడగొచ్చు అంటారా? అడగొచ్చు. ఏమండి వినండి, క్రైస్తవుడు అంటే ఇప్పుడు ఏడు మొహం పెట్టుకుని, జుట్టు మొహం పెట్టుకుని, వేదర్పులు, సాగదీపులు పెట్టుకోట కలదు. నువ్వు అడగలేక పొందలేకపోతున్నావు. అడుగు, ప్రభా నా సంతోషాన్ని అభివృద్ధి చేయి. ప్రార్థన చేయాలన్నమాట. అప్పుడు దేవుడు నీకు సంతోషాన్ని అధికం చేస్తాడు. ఇక మనం మత్తయి సువార్త 13:20 ఉంటుంది. 4వ పాయింట్ ఏంటంటే వినాలంట. చాలామంది ఏం చేస్తారంటే అవుట్ గోయింగే కానీ ఇన్కమింగ్ ఉండదు. అంటే అర్థం ఏంటి? మాట్లాడటమే కానీ వినటం మాత్రం, నేను చెప్పేది కొంచెం వినమ్మా అంటావు, నేను చెప్పేది వినయ్యా అంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది? వినాలంట, ఎక్కువ వినాలి. ఎంత వింటే అంత విశ్వాసం మనకి. అది కూడా వినేటప్పుడు ఎలా విన్నారట? దావీదు అక్కడ చూడండి, సామాన్య జనులంట ఆయన మాటలు సంతోషముతో వినుచుండేవి. సామాన్య జనులు. మార్క్స్ వార్త 12:37 ఉందండి. 12:37 ఉంది. 12:37. దానికి ఉదాహరణగా కొంతమంది ఎట్లా అంటారంటే వింటారు కానీ గుండెలో పెట్టుకోరు. అందుకని మత్తయి సువార్త 13:20 యేసుప్రభువు అంటాడు, రాతి నీళ్ళను పడ్డ విధంగా మీరు వినమాకండి. రాతి నీళ్ళు పడ్డది ఇప్పుడు ఇలా చిగురిస్తుంది, వేరు దూరనందని అది ఎండిపోదు. చాలామంది ఆదివారం వింటారు, తర్వాత మర్చిపోతారు. ఈ వాక్యం మనలో కార్యం జరగదు. అందుకే అలా కాకుండా కొంచెం వినండి, అది కూడా గుర్తుండేలాగా వినండి. సంతోషం. కనుక నేను చెప్పేది, సంతోషంగా ఉండటానికి యేసు ప్రభుని చేర్చుకోండి, తర్వాత పాటలు పాడండి, ప్రార్థన చేయండి, ఇక అడగండి, వినండి, వాక్యం వినండి. ఇప్పుడు ఎంత అవకాశం వచ్చిందండి. చదువు లేని వాళ్ళు కూడా సెల్ ఫోన్లో బైబిల్ వినొచ్చు. చదువు లేకపోయినా పర్లా. ఇదివరకైతే ఎవరితోన్నా చదివించుకోవాలి, అవసరంలా. ఫోన్లో ఆన్ చేస్తే చాలు బైబిల్ కూడా వినబడుతుంది. పని చేసుకుంటా బైబిల్ వినొచ్చు, ప్రయాణం చేస్తే బైబిల్ వినొచ్చు. వినండి వినండి, ఎంత వింటే అంత ఆశీర్వాదం. తర్వాత ఇక ఇది 5వ పాయింట్ ఏంటంటే క్రీస్తును ప్రకటించు, సంతోషంగా ప్రకటించు. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన లేచాడనే ఆనందంతో అందరూ ఒకరికొకరు షేర్ చేసుకున్నారు, పంచుకున్నారు. మనం కూడా యేసుప్రభు గురించి చెప్పడానికి చెప్పాలా వద్దా? చెప్పినా ఎలా చెప్పాలి? అలా కాదు, సంతోషంగా చెప్పండి. అవకాశం దొరికింది, మంచి దేవుడు వచ్చాడు అవకాశం అని సంతోషంగా చెప్పు. ఇది లూకా సువార్త 24 10, 11, 41 ఆ వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. లూకా సువార్త 24 10, 11, 4. కనుక మనం సంతోషంగా ఉండు, ప్రభువుని బట్టి సంతోషించు, నీ దేవుడిచ్చిన రక్షణ బట్టి స్తోత్రం చెప్పు.
నా ప్రభువు నాకున్నాడని ఆనందించు. వెండి బంగారం ఉంటా కానీ వాటిని బట్టి ఎలా సంతోషిస్తారు ఈ లోక మనుషులు. వాటికంటే అత్యధికమైనటువంటి విలువైన దేవుని బిడ్డలమైన సంతోషించు. డబ్బు లేదని దిగులు పడమాక, ఆరోగ్యం లేదు కృంగిపోమాక, ఆదరణ లేదని ఈ లోక సంబంధుల వలె ఉంటే కలిగి ఉంటే తింటే కాదు, మన దగ్గర ఏమీ లేనప్పుడే సంతోషం ఉండు, అన్నీ తీసుకొచ్చి దేవుడికి ఇస్తాడు. ఇది క్రైస్తవ మర్మం, క్రిస్టియన్ మర్మం. అవిశ్వాసులు అన్యజనులు తెలియని వాళ్ళు ఏం చేస్తారో అన్నీ ఉన్నప్పుడు ఆనందిస్తారు. అయితే వాళ్ళు మనం ఏం చేయాలి? ఏమీ లేదు, ఆకలితో ఉన్నాం, అవసరాలు ఎన్నో ఉన్నాయి, కానీ సంతోషం, ముఖంలో చిరునవ్వు, హృదయంలో నిండు సమాధానం. వేటిని పట్టించుకోమ, తిరస్కారాలను, నిందలు, అవమానం, ఏది పరిస్థితులు లెక్క చేయమాక, నీ బలహీనతలు చూడమాక, నిన్ను నువ్వు చూసుకుని కులిపోమాక. ఇది అసాధ్యమే అనమాక, నువ్వు సంతోషంగా ఉండు, అట్లా నిలబడు. దేవుడు నిన్ను అత్యధికమైన సంతోషంతో అభివృద్ధి చేయునుగాక. చెప్పండి దేవుని స్తోత్ర. మనం ఈ మనుషులను బట్టో, పరిస్థితులను బట్టో, ఆస్తులను బట్టో, వాటిని బట్టో, వీటిని బట్టో సంతోషించట్లే. మనం సమస్త సృష్టికి కర్త అయిన సర్వము ధారాళంగా దయచేసే సర్వ సంపదల మనకు అనుగ్రహించే దేవుని బట్టి ఆనందిస్తున్నాం. కనుక ఈ సంతోషం రియల్, ఇది నిజం, ఇది స్థిరం. ఈ సంతోషాన్ని ఎవడు దొంగిలించలేడు. దేవుని స్తోత్రం. అందుకని యేసయ్య ఇచ్చే సంతోషం మనం పొందుకోవటానికి ఆయన బట్టి సంతోషం. అలాంటి సంతోషానందాలతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశ్రయించునుగాక. ఈ మెసేజ్ స్వరం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి అందరికి షేర్ చేయండి. దేవుని పనిలో పాలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.